మినీ నాటుకోళ్ళ ఫామ్. నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం కొత్త టాపిక్ తీసుకొచ్చాను. ఏమిటంటే మన ఫామ్లో 2 నాటుకోడి పెట్టలు పొదుగుడికి వచ్చాయి. వాటిని ఎలా పొదిగించాలి, ఇది వింటర్ సీజన్ కాబట్టి వాటిని కావాల్సిన జాగ్రత్తలు ఏంటి తీసుకుందాం, చూద్దాం రండి ఫ్రెండ్స్. మనం పొదుగుడు పెట్టేటప్పుడు ఇటువంటి టబ్బు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం పెద్దది తీసుకోవాలి. ఎందుకంటే ఆ కోడి ఈ గుడ్లు పెట్టేటప్పుడు కొంచెం తిరుగుతుంది, ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనము వీటిల్లో ఏమేమి పెట్టుకోవాలని చూద్దాం. ఈ చలికాలం కాబట్టి, వింటర్ సీజన్ కాబట్టి వీటిల్లో కోడి పేర్లు పట్టకంట సీతాఫలం, ఈ సీతాఫలము వీటి వల్ల యూజ్ ఏంటంటే వీటికి ఈ ఆకుల నుంచి వచ్చే సువాసన అనేది కోడి పేర్లు రాకుండా చేస్తుంది ఫ్రెండ్స్. ఇవి ముందుగా మనం వేసుకుందాం. అడుగు బాగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీటిపైన ఇప్పుడు గడ్డి వేసుకుందాం ఫ్రెండ్స్. నేను గడ్డి అనేసి ఎందుకు అన్నానంటే ఇది చలికాలం కాబట్టి గడ్డి కాబట్టి కొంచెం వెచ్చదనంగా ఉంటుంది. గుడ్లు కూడా 100% పిల్లలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, గడ్డి ఇప్పుడు తీసుకుంటాం. ఈ గడ్డిని అనేది కొంచెం అటు ఇటు సరి చేసుకొని ఇలాగ చిన్న గూడ్లా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ గుడ్లు పెట్టేటప్పుడు ఆ కోడి కొంచెం ఫ్రీగా ఉండి గూడులో ఉంటుంది. అదేవిధంగా ఈ పొట్టలో కూడా అలాగే చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు సేమ్ అలాగే గడ్డి కూడా వేసుకున్నాం. సేమ్ ఆ పొట్టలో ఎలా చేసామో ఇప్పుడు దీనికి కూడా ఇలాగే అటు ఇటు మెదిపి చిన్న లోన గూడులాగా చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమిటని చేస్తామంటే గుడ్లు పెట్టుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి గుడ్లు, మా 2 నాటుకోడి గుడ్లు. ఇది చూడండి. వీటికి పేర్లు ఎందుకు రాసానంటే ఏ కోడిది ఏ గుడ్డు అని తెలియడానికి డేట్లు కూడా అలాగే వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఈ గుడ్లు పెట్టుకో, జాగ్రత్తగా పెట్టుకో. ఈ పెట్ట అయితే మాకు 10 గుడ్లు పెట్టింది ఫ్రెండ్స్. ఈ 10 గుడ్లు మేము ఏమీ డ్యామేజ్ అవ్వకుండా 10కి 10 అలా పెట్టేస్తున్నాం, ఇది అవ్వకుండా. ఈ పొట్టలో అయితే ఈ పెట్ట 12 గుడ్లు పెట్టింది ఫ్రెండ్స్. 12 కూడా పెట్టేద్దాం. చూడండి, వీటికి కూడా సేమ్ పేర్లు డేట్స్ అని రాశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని ఏంటంటే ఇలా జాగ్రత్తగా గుడ్లు డ్యామేజ్ అవ్వకుండా పెడితే బాగుంటుంది. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా మనం ఒక ప్లేస్లో పెట్టాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ టబ్బుకి ఇలాగ గోను పెట్టి ఎందుకు ఈ తాళ్ళు కట్టానంటే కిందన పెడితే మా ఫామ్లో వేరే కోళ్ళు వచ్చి ఇట్లా పొడిచి ఈ గుడ్లు డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేము ఈ పట్ట అనేది కొంచెం హైట్లో పెడతాం ఫ్రెండ్స్. ఏ కోడికి కాకులకు కూడా అందకంట ఇటువంటి రాట్లకు కడతాం ఫ్రెండ్స్. అప్పుడు మాకు డ్యామేజ్ అవ్వవు, ఏమి ఇది అవ్వము ఫ్రెండ్స్. చూడండి రండి, ఇది ఇప్పుడు కడదాం. ఇది ఈ ప్లేస్లో పెడదాం ఫ్రెండ్స్. ఇవైతే 12 గుడ్లు ఉన్న కోడి ఫ్రెండ్స్. ఇది
12 గుడ్లు పెట్టాము ఈ పొట్టులో. 12 గుడ్లు వేసి పెట్టేసాము. ఒక్కటి కూడా దానికి రద్దు చేయకుండా అది 12 గుడ్లు పెట్టింది. 12 గుడ్లు కూడా పెట్టేసాము. గట్టిగా టైట్గా కట్టుకోవాలి, ఎందుకంటే కింద పడిపోకుండా. నెక్స్ట్ ఇంకొక కోడిని పెడదాం. ఇంకొక కోడి ఈ 10 గుడ్లు ఉన్న పట్టిది ఆ పొదుగుడు ఎక్కడ పెడదాం వీటిని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గట్టిగా కట్టుకోవాలి, లేకపోతే కిందన పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఎగురుతాయి కాబట్టి ఎగిరేటప్పుడు కిందన పడిపోయి గుడ్లు పాడైపోతాయి. ఆ టైంలో మనం లేకపోతే చాలా ఇబ్బంది అవుతాయి, గుడ్లన్నీ డ్యామేజ్ అయిపోతాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం కొంచెం గట్టిగా కట్టుకోవాలి. ఓకే, పెట్టేసాం. ఇప్పుడు ఏంటంటే పెట్టేసాం కాబట్టి ఇప్పుడు ఈ కోళ్ళి గుడ్ల దగ్గర పెడదాం. గుడ్లు చూడండి ఫ్రెండ్స్, ఈ 10 గుడ్లు ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ 2 కోళ్ళే ఫ్రెండ్స్. ఈ 10 గుడ్లు పెట్ట ఫ్రెండ్స్. చూడండి, గుడ్లు చూడగానే ఎలాగ వెళ్ళిపోతుందో గుడ్ల దగ్గరికి. అది అటుకుడికి వచ్చేసింది కాబట్టి గుడ్ల మీద ఉంటుంది ఫ్రెండ్స్, లేకపోతే ఉండవు, అసలు దిగిపోయి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పట్టులో బాగా సెట్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే కోడి ఎక్కేటప్పుడు కాక గుడ్లు కింద పడిపోయే ఛాన్సులు ఉన్నాయి ఎక్కువ. మనం బాగా దీనికి సర్దుబాటు అయ్యేలా చేయాలి, చిన్న చిన్న అంటే గూడులా చేయాలి. ఇప్పుడు ఇంకో పెట్ట ఫ్రెండ్స్, చూడండి 12 గుడ్లు ఉండే పెట్టది. దీనికి ఇప్పుడు ఎక్కడ పెడదాం గుడ్లు దగ్గర. చూడండి ఫ్రెండ్స్, ఎలాగ వెళ్ళిపోతుందో. అది కూడా పొదుగుడికి వచ్చే సమయం అయ్యింది కాబట్టి ఇది కూడా పొదుగుడిలో ఉండిపోతుంది ఫ్రెండ్స్, లేకపోతే ఉండవు అసలు. కాబట్టి మనం బాగా పొదుగుడికి వచ్చేటప్పుడు పొదుగుడు పెడితే మంచిది, లేకపోతే ఆ గుడ్లు డ్యామేజ్ అయిపోతాయి. పొదుగుడు రాకుండా పొదుగుడు పెడితే మాత్రం. చూడండి ఫ్రెండ్స్, అలా గౌరవిస్తాను. నా మినీ నాటుకోవాలి ఫోన్లో ఈరోజు మాత్రం ఈ 2 పెట్టలు పొదుగుడిలో పెట్టాను. చూడాలి ఎన్ని పిల్లలు చేస్తాయో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. వెళ్తూ మాకు కొంచెం సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.